హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బసంత నగర్లో ఉన్నటువంటి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం చూపిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ పెద్దపల్లి డిస్టిక్ నుండి 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే గోదావరి కని నుండి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది టెంపుల్ వెనక భాగంలో ఉన్నటువంటి ప్లేస్. ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది బుగ్గ రామస్వామి టెంపుల్. ఫ్రెండ్స్, ఇది కోనేరు. ఈ కోనేరు యొక్క విశిష్టత ఏంటంటే ఏ కాలంలో అయినా కూడా ఇక్కడ వాటర్ అనేది ఉండటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది టెంపుల్ ముందు ఉన్నటువంటి శివలింగము మరియు నంది.
శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇది బుగ్గ అంటేనేమో నీళ్ళు వచ్చేది. ఈ పక్కపొంటి టెంపుల్ బుగ్గరామస్వామి అంటారు. బుగ్గరామస్వామి అంటే అది నరసింహస్వామి. ఇదేమో ఆంజనేయ స్వామి, దాస ఆంజనేయ స్వామి. రాముడు అరణ్యవాసం చేసినప్పుడు అటు మన రాంగుండం ప్రాంతానికి కూడా వచ్చినప్పుడు అక్కడ విలేజ్ రాంగుండం గుట్ట ఉంది, అక్కడ గుండాలను సృష్టించి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పాతాళ గంగ నుంచి ఎప్పటికీ వాటర్ వస్తే అటు వాటర్ను సృష్టించి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠ చేసి ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ నుంచి రామగిరికి వెళ్ళిండట. అంటే రాముడు ప్రతిష్ఠ చేసింది కాబట్టి రాముని పేరు, లింగేశ్వరుడు అంటే శివుడు. మరి ఏకదాటిగా నీళ్లు ఏకదాటిగా ఒక్క సెకండ్ కూడా బంద్ లేకుండా మనకి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ఈ టెంపుల్ కట్టి కూడా ఒక 600 సంవత్సరాలు అవుతాయి. 15వ దశాబ్దంలో కాకతీయ రాజుల కాలంలో గుడి కట్టినట్టు ఉంది. ఫ్రెండ్స్, శ్రీరాముల వారు తన చేతులతో ప్రతిష్ఠించిన శివలింగం ఇదే. ఈ శివలింగం చాలా శక్తివంతమైందని పురాణాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఇది కొండపైన ఉన్నటువంటి బ్యూటిఫుల్ లొకేషన్. ఫ్రెండ్స్, ఇది శ్రీరాముల వారి పాదాలు. అలాగే బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఒక మంచి పిక్నిక్ స్పాట్గా చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.